హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రేయస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా, నిన్న పోషమ్మ బోనాలు అయితే అయిపోయినాయి. సండే రోజు, ఇవాళ మంగళవారం రోజు అయితే ఎల్లమ్మ బోనాలు. ఈరోజే బోనం చేసి దేవుని దగ్గర తీసుకుపోయి మళ్ళీ ఈరోజే తీసుకొచ్చి వంటలు గింటలు అన్నీ ఇవ్వాలనే అన్నమాట. సో ఇప్పుడు పోచమ్మ బోనాలు అయిపోయిన తర్వాత ఎల్లమ్మ బోనాలు అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. కొంచెం వీడియో తీసి షేర్ చేస్తా. పొద్దున్న నుంచి ఏం వీడియో తీయలేదు ఫ్రెండ్స్, అస్సలు పని తీరలేదు. ఈ సెల్ఫ్లల్లో పేపర్లు వేసుకుంటా చదువుకుంటా ఈ రూమ్స్ అన్నీ కడుగుడు అంత ఆగమాగం ఉండే. సో ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ మొత్తం చూపిస్తా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు మొత్తం కలర్ వేసారు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఎల్లమ్మని అయితే పూజిస్తుంది. మనం కలర్ వేయ ముందుకు ఆల్రెడీ అక్కడ ఎల్లమ్మను పూజించి ఉంటుంది. చూడండి, ఇదే అమ్మ వాళ్ళ దేవుని రూమ్ అన్నమాట. మీకు చాలా వీడియోలను చూపించిన నోముల వీడియోలు చూడండి. గద్ద మీద నోములు నోముకుంటాం, ఆ నోము కుండలు చూసారు కదా. ఇది 2 రకాల ఎల్లమ్మలు ఉంటాయి అన్నమాట మా అమ్మ వాళ్ళకు. ఒకటేమో నీసెల్లవ్వ, ఒకటేమో బావనెల్లమ్మ అంటారు. ఇదేమో దేవుని ఇంట్లో ఉండేది బావనెల్లమ్మ అన్నమాట. అది పూజిస్తుంది అన్నమాట. చూడండి, పైన సజ్జ పైన అన్ని సర్వలు బోనాలు అన్నీ దేవునికి సంబంధించే ఉంటాయి. వీళ్ళకి అన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఐలోని కోరెల్లి బోనాలు, అక్కడ బాటిల్స్లలో గంగా నీళ్ళు ఫ్రెండ్స్. ఎప్పుడైనా గంగా నీళ్ళు పట్టుకొచ్చుకొని ఎటన్నా వెళ్ళినప్పుడు శుద్ధి చేసుకుంటుంది అన్నమాట. చూసారు కదా, ఫోటోలు అయితే ఒక గంట సేపు ఉంటుంది దేవుని రూమ్లో. బోనం అయితే వండినాక ఇవి పూజిస్తుంది. ఇక్కడ కూడా కలర్ వేసిలు కాబట్టి పాత ఎల్లమ్మలు అయితే కొంచెం లైట్గా కనబడుతున్నాయి. దాని మించలే మళ్ళీ పూజిస్తుంది అన్నమాట. ఇది నీసెల్లవ్వ అంటారు, ఇంట్లో ఉంది బావనెల్లమ్మ అంటారు అన్నమాట. ఇవి 2 ఇంట్లో ఫస్ట్ దేవుని ఇంట్లో పూజించిన తర్వాత మళ్ళీ బయటనైతే పూజిస్తుంది. మేము ఇవన్నీ జరిగేలోక వర్క్ అయితే జరుగుతుంది బయట. మా తమ్ముని రూమ్లోనైతే కరెంట్ ఫిట్టింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. వైర్లు లోపల ఇగ్గే ఉన్నాయి, కానీ ఇప్పుడు బుగ్గలు ఉంటాయి కదా, బుగ్గలు మళ్ళీ కరెంటు బోర్డులు ఉంటాయి కదా, స్విచ్ బోర్డ్స్, అవి ఫిట్ చేస్తున్నారు అన్నమాట ఇవాళ. చూడండి, ఆల్రెడీ కొన్ని అయితే ఫిట్ చేయడం అయిపోయింది. ఇది లోపల లైటు ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇక్కడ బయట లైటు మోటార్కి ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి, లోపలనైతే కొత్త ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ సెల్ఫ్లన్నీ సదిరినాం ఫ్రెండ్స్. మా తమ్ముడు నేను వీలైతే ఇది లాస్ట్లో యాడ్ చేస్తా. చాలా సేపు పట్టింది ఫ్రెండ్స్. ఈ సెల్ఫ్లల్లో కవర్ అయితే మీషోలో బుక్ చేసి అతకబెట్టినాం, దుమ్మ వరకుండా. 3 వచ్చినాయి ఫ్రెండ్స్, 500కి 3 వచ్చినాయి షీట్స్. ఈ షీట్స్ అయితే అతకబెట్టినాం. ఫస్ట్ అయితే ఈ వంట రూమ్లో వేద్దాం అనుకున్నాం, కాకపోతే ఈ వంట రూమ్లో కలరింగ్ అయిపోయింది కాబట్టి చూడండి, ఈ ఆరెంజ్ కలర్ అయితే వేయడం మర్చిపోయారు. ఇంకేయలేదు, వాళ్ళు రాలేదు. పండుగని 2 రోజులు రామన్నారు అన్నమాట. ఈ యొక్క బార్డర్కి ఆరెంజ్ కలర్ వేస్తే అసలు ఈ రూములలోనే అవి వేద్దామని అనుకున్నాం. చూసేవరకు ఆ బార్డర్ వేయలేదు. మళ్ళీ వేసినా కూడా కలర్ అంతా వాటి మీద పడుతుంది అని చెప్పేసి కొంచెం ఆపినాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఉన్నది. ఇక్కడనైతే ఫ్రిడ్జ్ పెట్టుండే ఫ్రెండ్స్. ఇవన్నీ కలర్ ఎత్తాలని తీసారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెడితే మిక్సీ పట్టుకోనికి కూడా ఇక్కడ వీలవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇక్కడికి ఒక బోర్డు అయితే పెట్టిపిస్తున్నా. ఇక్కడ మిక్సీ పట్టుకోవడానికి, ప్లస్ ఇక్కడ ఒక లైట్ పెడితే వంట వండుకునేది ఇటు కాబట్టి లైట్ ఇట్టే ఉండాలని చెప్పేసి ఇటు ఒక లైట్ అయితే పెట్టిస్తున్నారు. మా తమ్ముడు అయితే పండుగ రోజు కూడా మీటింగులు, వర్క్, అది ఇదని టెన్షన్ వానికే ఉన్నది. ఇక్కడనైతే మా పెద్దమ్మ ఈ బార్డర్కి నేను కలర్ వేస్తే కొంచెం ఆరుతుంది, చదురుకున్నాం, మళ్ళీ మనం పోయినాక అమ్మకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని మా పెద్దమ్మ కింద పడకుండా వేస్తానని చెప్పేసి కలర్ డబ్బానైతే ఇంట్లాడిస్తే అంచులకైతే వేస్తుంది. ఆల్రెడీ చూడండి, ఇటు సైడ్ అయితే వేసింది. మా పెద్దమ్మ వేసిన తర్వాత మేము ఆ సెల్ఫ్లలో కవర్లు వేసి అన్ని సర్దరి నీట్గా పెట్టినాం. ఆ వీడియో తీయడం మర్చిపోయినా ఫ్రెండ్స్, తీయలేదు. చూసారు కదా, ఈ బార్డర్ అన్నింటికి వేయాలి. మొత్తం వేసిన తర్వాత మంచిగా లుక్ అనేది మంచిగా కనిపించింది. ఇక్కడనైతే మా అమ్మ ఇడుపులు అన్నీ బూదించిన తర్వాత బొట్లు అయితే బోనం బూదిస్తుంది అన్నమాట. ఇడుపులు కూడా బూదించినాం, అది కూడా మీతోటి షేర్ చేసుకోలేదు. వీడియో తీయడానికి ఎప్పుడు ఎవ్వరు లేరు, అందుకని చెప్పేసి ఒక ఎల్లమ్మని బూదించినప్పుడే మీతోటి షేర్ చేసిన. ఇప్పుడు మా అమ్మ నేను మా అమ్మ ఇడుపులు అవి పూజిస్తుంటే మా అత్తమ్మను పెద్దమ్మనైతే బయట ఎప్పుడో పొద్దున పూరీల పిండి పిసికి పెట్టినాం ఫ్రెండ్స్. పిసికి పెడితే బోనాలు వస్తాయి, డప్పులు సప్పుడు అవుతుంది, అది ఇదంటే ఆ పూరీ పిండి పక్కన పెట్టేసి అందరూ రెడీ అయి కూర్చున్నాక ఇంకా బోనాలు వస్తలేమని చెప్పేసి మనిషికి 4 పూరీలు అన్నది తింటారు. ఆల్రెడీ అప్పటికి 10:30, 11 అవుతుందని చెప్పేసి టక్
పూరీలు అయితే చేస్తే మనిషికి 4 తిన్నామన్నమాట. ఇప్పుడు ఫైనల్గా అన్నీ రెడీ పెట్టింది. బియ్యం, కొబ్బరికాయలు, నూనె, కుడుక, పోక, ఖర్జూర, జాకెట్ ముక్క ఇవన్నీ రెడీగా పెట్టింది. ఇక ఫైనల్గా ఊదిబస్తీలు రెడీ అయినాం. బోనాలు కూడా మొత్తం రెడీ అయినాయి. వస్తానే అని ఆగం పట్టించులు. మధ్యాహ్నం 11 అవుతాను ఫ్రెండ్స్. ఎండ మస్తు కొడతాను. బోనాలు ఎత్తుకొని ఎట్లా నడుపుతారో ఏమో తెలియదు. పని తీరినాక బోనాలు వస్తున్నాయి అని చెప్పేసి అన్నం అయితే వండుతుంది మా పెద్దమ్మ. బగారన్నం ఎత్తుంది. ఇటు మా అత్తమ్మ బియ్యం జరిగిస్తుంది. చూసిరు కదా, వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. ఈ ఎండకి ఎట్లా బోనాలు ఎత్తుకొని పోతారో ఏందో ఫ్రెండ్స్, తలుచుకుంటే నాకే బాధ అనిపిస్తుంది. చూసిరు కదా, దీపం అయితే ముట్టించింది. ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొడుతుంది. ఆల్రెడీ సప్పుల్లో మా ఇంటి వెనక వాళ్ళ ఇంటికి వెళ్ళినాయి అన్నమాట. ఆ సప్పులు ఇటు వచ్చే వరకు మనం కొబ్బరికాయన కొట్టి బోనం ఎత్తుకొని రెడీగా ఉండాలి. అందుకని చెప్పేసి ఇక్కడనైతే కొబ్బరికాయ కొడుతుంది. మా తమ్ముడి పని మా తమ్ముళ్ళే బిజీలోనే ఉన్నాడు. పొద్దున్న నుంచి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇవి ఉన్నాయి కదా సీసాలు, అవి ఇవి తెచ్చుకోవడానికి మళ్ళీ చికెన్ తీసుకొచ్చి ఇవన్నీ లోపల పెట్టి ఇంకా స్నానం కూడా చేయలేదు ఫ్రెండ్స్. అప్పటికి బోనాలు ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. చూసిరు కదా, మేము అందరం మొక్కుకొని ఇక ఫైనల్గా బోనాలు అయితే తీసుకెళ్తున్నాం. మాకు ఒక తెలియని విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్, అక్కడికైతే ఎమ్మెల్యే వచ్చిండు. వాళ్ళు హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉంటారు కదా, అతను వస్తే మేమైతే ఫొటోస్, సెల్ఫీస్, వీడియో కూడా తీసిన. వీడియో లాస్ట్ వరకు చూడండి. మాకు కూడా అక్కడ వెనక తెలిసింది వస్తారని. చూడండి, సప్పులు అయితే వచ్చేసినాయి ఆల్రెడీ. ఇప్పుడైతే బోనం అయితే ఎత్తుకొని వస్తున్నారు. అసలు మా అమ్మ సారీ మార్చుకుందాం అనుకున్నది. ఫస్ట్ ఈ సారీ కట్టుకున్నది, పోయేటప్పుడు వేరే సారీ మార్చుకుందాం అనుకున్నది. కాకపోతే సడన్గా బోనాలు వస్తానే ఆడుతుంటే ఏం మార్చుకోకుండా చక్కగా దాని మీదనే ఇక ఎండ కొడుతుంది మళ్ళీ మధ్యాహ్నం అని చెప్పేసి ఇక మార్చుకోలే. దాని మీదనే వెళ్ళిపోయినాం అన్నమాట. చూడండి, ఇక్కడ మా స్మైలీ కాళ్ళకు నీళ్ళు పోస్తా అని చెప్పేసి బకెట మొత్తం గుమ్మరిచ్చింది. ఈ బోనాలు ఎత్తుకుపోయేటప్పుడు ఇట్లా నీళ్ళు అయితే పోయాలి ఫ్రెండ్స్. బోనాలు అయితే టక్క నడుచుకుంటూ వెళ్ళిళ్ళు, ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే కాళ్ళు కాలుతాయి అని చెప్పేసి. నిజంగా ఇదే ఫస్ట్ టైం అంత ఫాస్ట్గా పోవడం. చూసారు కదా, ఇక్కడ మా పెద్దమ్మ కూడా మా పెద్దమ్మకి అయితే బోనం ఎత్తారు. వీళ్ళిద్దరు ఒకసారి ఫస్ట్ పెద్దమ్మ ఎత్తుకున్నాక అమ్మ ఎత్తుకునేది. కాకపోతే ఇక సప్పులు వచ్చినాయి అని చెప్పేసి ఒకరి తర్వాత ఒక్కొక్కరు ఎత్తుకొని కాళ్ళకైతే నీళ్ళు పోసి ఇప్పుడైతే ఇక బయలుదేరుతున్నారు. ఆల్రెడీ బోనాలు వచ్చి మెయిన్ రోడ్ మీద ఉంటాయి అన్నమాట. వాడవాడకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో వెనకాల మేము కొబ్బరికాయలు వాటర్ గిన్నె పట్టుకొని పోతామన్నమాట. చూసారు, వీళ్ళైతే బోనం ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే నడుచుకుంటే టక్క నడుచుకుంటూ వెళ్ళిళ్ళు. వాళ్ళ వెనకాల మేము వెళ్ళినాం ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ బోనాలు కింద 5 చుట్లు తిరుగుతారు కదా దేవుని గుడి చుట్టూ. వాళ్ళు తిరిగేలోపు మళ్ళీ మంది పబ్లిక్ బాగా అవుతారని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళి దేవతను దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ గుడి. ఎల్లమ్మ తల్లి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బియ్యం పోసే వాళ్ళు, చీరలు పెట్టే వాళ్ళు అందరూ ముందుగానే పెడుతున్నారు. ఇప్పుడు ఈ బోనాలు అయినా పైకి వచ్చినాయి. మేము బయటికి వెళ్దామంటే ఫుల్ పబ్లిక్ ఉండే ఫ్రెండ్స్. మెల్లమెల్లగా చూడండి, ఇక్కడ కూర్చున్నాం. నీడకు కూర్చుంటే ఎమ్మెల్యే అని అయితే వచ్చిండు. మేమైతే షాక్. టక్ సెల్ తీసి మా చెల్లెని అయితే వీడియో తీసింది. ఇక్కడ సెల్ఫీలు అవన్నీ దిగుతున్నారు. మేమైతే లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళిండు అన్నమాట. వెళ్ళి వచ్చే వరకు ఆ బయట నిల్చున్నాం. సెల్ఫీ దిగుతారా అని చెప్పేసి అంటే ఇక మా తమ్ముడు వచ్చిండు. అప్పుడే మా తమ్ముడు అయితే తీసిండు అన్నమాట. ఈ లాస్ట్లో యాడ్ చేస్తా ఫోటో. చూసారు కదా, ఎల్లమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకొని అందరి సమస్యలు, ప్రాబ్లమ్స్ అయితే అన్నీ అడిగి తెలుసుకున్నాడు అన్నమాట. ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఆయన మార్నింగే వెళ్ళిపోయిండు. మా తమ్ముడు కూడా హైదరాబాద్కి ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయిండు. మా ఆయనతోటి మా స్మైలీని అయితే తీసుకెళ్ళాడు. మా హనీ నాతోటి ఉంచుకున్నాం. మేము మధ్యాహ్నం వరకు వెళ్దామని చెప్పేసి. అంత పొద్దున ఎందుకు ఆగమాగమే, ఈరోజు ఎట్లయినా స్కూల్ పోయింది కదా అందుకని చెప్పేసి. నెక్స్ట్ డే వాళ్ళు పోయినాక పావు గంటకి మా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయాళ్ళు. మా బావ నిన్న నైట్ వచ్చిండు, మా ఆయన నిన్న నైట్ వచ్చిండు. వాళ్ళు తాళ్ళు ఎక్కుతారు కాబట్టి నైట్ వచ్చి మార్నింగే పోవుడు. సో అందుకని చెప్పేసి మళ్ళీ తాళ్ళకి అందాలి కాబట్టి ఇక పొద్దున్నే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళు పోయినాక ఇక మేము నిమ్మలంగా మొహాలు గిన్నె ఆడుకొని టీ తాగి మేము నిమ్మలంగా బయలుదేరినాం ఫ్రెండ్స్. మేము వచ్చిన పండుగ అయిపోయింది. ఎల్లమ్మ పోషమ్మ బోనాలు అయితే అయిపోయినాయి. ఈరోజు మళ్ళీ రిటర్న్ అవుతాను. ఆల్రెడీ మా ఆయన, మా తమ్ముడు, ఆ స్మైలీ అయితే బైక్ మీద వెళ్ళిపోయాళ్ళు. మీకు ఈ వీడియోలో షేర్ చేస్తా చూడండి. మా అక్క వాళ్ళు కూడా వెళ్ళిళ్ళు. ఇప్పుడు మేము బస్కి వెళ్తాం అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం చాయ్ గిన్నె తాగి తిని బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టీ తాగుతున్నాం.
వీడియో మొత్తం చూడండి. చూడండి మా తమ్ముని అదే రూమ్లో కరెంట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. బయట లైట్ అయితే వెలుగుతుంది. మేము అందరం అక్కడ కూర్చొని ఆడుకుంటున్నాం. లైట్లు అయితే వెలుగుతున్నాయి. లోపల కూడా లైట్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళినాక చీకటి ఉంది కదా, లైట్లు వేస్తే మంచిగా కనబడుతుంది. 4 సైడ్ 4 లైట్లు అయితే వెలుగుతున్నాయి. మధ్యలో ఒక ఫ్యాను చూసారు కదా. లైట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. పైన సీలింగ్ కొట్టి అటొక బుగ్గ 4 లైట్లు అయితే పెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మేమైతే ఫొటోస్ దిగినామని చెప్పినా కదా, చూడండి మేము నిల్చున్నాక ఫొటోస్ అయిపోయినాక భుజాలకి కూడా లేవని ఒకటే నవ్వడం. చాలా 8 అంటే 8 ఉన్నారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే మా తమ్ముడు నేను కష్టపడి సెల్ఫ్లలో అయితే కవర్లు వేసినాం. ఫస్ట్ వంట రూమ్లో వేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మెయిన్ టీవీ రూమ్లోకి అయితే షిఫ్ట్ అయినాం. ఇవి చిన్న చిన్న సెల్ఫ్లు అన్నమాట. సో ఇక్కడనైతే ఫస్ట్ మొత్తం సామాన్ అంతా తీసేసి మొత్తం అలా సిమెంట్ ఉన్నదన్నమాట. కలర్స్ వేసేటప్పుడు అంతా దులిపి మొత్తం క్లీన్గా దులిపి షీట్లు అయితే ఒక్కొక్కటి కొలిసి మరి కట్ చేసి మళ్ళీ అవి అతకబెట్టేటి అన్నమాట. కింద స్టిక్కర్ వస్తుంది, అది ఉడవికి జస్ట్ అతకబెట్టుకోవాలి. మళ్ళీ మనకు తుడుచుకోవచ్చు, ఎప్పటికీ వాటర్ పడ్డా కూడా ఏం కాదు. సో అందుకని చెప్పేసి మొత్తం అన్ని సెల్ఫ్లకి ఒక్కసారి కొలిసి సమానంగా కట్ చేసి మా తమ్ముడు నేనైతే అతకబెట్టినాం అన్నమాట. మా తమ్మునికి అసలు అతకబెట్టడానికి రాలేదు. సో అందుకని చెప్పేసి అన్ని సెల్ఫ్లో నేనే అతకబెట్టిన ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ చూసారు కదా వీడియోలో. మంచిగా ఉంది ఫ్రెండ్స్.